చిన్నప్పుడు మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది మేము జనరల్గా అడుగుతూ ఉంటాం, కానీ ఇప్పుడు అలా అడగదలుచుకోలేదు. సో మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పడానికి ఒక రెడీగా ఉన్నారు, మనం చూద్దాం. వావ్. అల్లరి అంటే చిన్నప్పుడు అందరి పిల్లల్లాగానే అల్లరి చేసేదండి. అంటే మరీ ఎక్కువ ఏం కాదు, నార్మల్గా పిల్లలు ఎలా అల్లరి చేస్తారో అలాగే చేసేది. కాకపోతే మొండితనం ఉండేది బాగా. మొండితనం ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆ మొండితనం ఏదన్నా అనుకుంటే సాధించాలని, ఏదన్నా కావాలనుకుంటే అది తప్పకుండా తెచ్చుకోవాలని ఆ మొండితనం ఉండేది. ఒక రకంగా ఆ మొండితనం హెల్ప్ చేసింది, ఎందుకంటే ఏదన్నా అనుకున్నప్పుడు సాధించడానికి ఆ మొండితనమే హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడంతా స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా వాలీబాల్ బాగా ఆడుతుంది. వాలీబాల్ అంటే చాలా ఇష్టం. సో రెగ్యులర్గా వాలీబాల్ ఆడటానికి వెళ్తూ ఉంటుంది. అలాగే స్కూల్లో ప్రైమరీ, సెకండరీ అలా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా చిన్న క్లాసుల్లో ఎప్పుడైనా మనీ అడిగి తీసుకెళ్తే ఎందుకమ్మా అంటే క్యాసెట్ తెచ్చుకుంటాననేది. అంటే ఏ సినిమా రిలీజ్ అయినా, ఏదన్నా మ్యూజిక్ స్పెషల్గా ఏదైనా రిలీజ్ అయినా, ఆ రోజుల్లో విహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి, టేప్ రికార్డర్లో పెట్టి వినటానికి. ఆ క్యాసెట్స్ తెచ్చుకొని అది విని 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 నెక్స్ట్ డే కల్లా మళ్ళీ తను సేమ్ అలాగే ఆ పాట రెప్లికేట్ చేసి పాడుతూ ఉండేది. టాలెంటెడ్ ఇన్ మ్యూజిక్ అనేది అర్థమైంది. అలా ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి నేను మెయిన్గా తృప్తి పడేది ఏంటంటే ఒక ఆధ్యాత్మికం అనేది, ఒక స్పిరిచువల్ జర్నీ అనేది పిల్లలకి యూజువల్గా పేరెంట్స్గా ఉన్నప్పుడు మనం చూడం, వాళ్ళ దారిలోకి వెళ్ళటం అరుదుగా చూస్తాము. నా స్పిరిచువల్ జర్నీ తన ద్వారా ఇనిషియేట్ అయ్యి తన మూలాన సద్గురు గురించి తెలిసి నేను మొదలుపెట్టాను. హే మామ అంటున్నారు, జనరల్గా మమ్మీ వాళ్ళు మనల్ని స్పిరిచువల్ వేలో పంపుతుంటారు, ఆపోజిట్లో ఇక్కడ మీరు చెప్పడమా? అంటే చెప్పటం కన్నా అట్లా అనలేమండి. యాక్చువల్లీ మై గ్రాండ్ మామ్ వాజ్ వెరీ వెరీ ఇంటెన్స్ అనమాట. ఆవిడ వల్ల అసలు ఇది సబ్జెక్ట్ అనేది ఒకటి ఉన్నట్టు ఒక ఇది అమ్మమ్మ వల్ల. బట్ అమ్మమ్మ ఉన్నన్నాళ్ళు మాకు దాని వాల్యూ తెలియలేదు. మేము మామూలుగా సరదాగా జోకులు వేస్తూ ఉండేవాళ్ళం అమ్మమ్మ మీద అంతా. బట్ ద మూమెంట్ నేను ఎందుకో ఒకసారి ఐ సెడ్ ఐ రియలీ ఫీల్ లైక్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఊరికే ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్. అంటే యువర్ ఇన్నర్ ఇంజనీరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ కదా. సో ఐ సెడ్ ఓకే లెట్ మీ గివ్ మై సెల్ఫ్ ఒక 2-3 days వెళ్తాను, ఐ విల్ సీ హౌ ఐ ఫీల్. అంటే ఐ విల్ గివ్ మై సెల్ఫ్ దోస్ 2 days అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని వెళ్ళాక టు మై సర్ప్రైజ్ నాకు ఐ గాట్ సో స్టక్. లైక్ చాలా థాట్స్ మనని చిన్న చిన్నాటికి వి థింక్ అ లాట్ ఆర్ ఫీల్ బ్యాడ్ ఆర్ ఫీల్ హ్యాపీ ఆర్ ఎఫెక్ట్ చేస్తాయి, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అది ఇంటర్నల్గా నన్ను చాలా కంట్రోల్లోకి తెచ్చేసినాయి అని. సో ఐ సెడ్ ఓకే దిస్ సీమ్స్ వండర్ఫుల్ అని. నేను మా అమ్మ ఎప్పుడు కొట్టుకుంటానే, లైక్ ఎట్లా అంటే పిల్లల్లాగానే సిబ్లింగ్స్ లాగా కొట్టుకునేవాళ్ళం అనమాట ఎప్పుడు. సో డాడీ కూడా ఎప్పుడైనా బాబోయ్ కలిశారు అంటే కొట్టుకుంటానే ఉంటారు వీళ్ళిద్దరు అన్నట్టు, వార్ లాగా ఉండేది. అలాంటిది ఆ ప్రోగ్రామ్ చేసి నేను విజయవాడ ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు నేను ఐ వాజ్ ప్రాక్టీసింగ్ మై క్రియాస్ అండ్ ఆల్ దట్. మమ్మీ ఏదన్నా నన్ను కెలుకుతున్నా నేను రియాక్ట్ అవ్వట్లా. సరే ఏంటి ఇలా రియాక్ట్ అవ్వట్లా, ఇంకొంచెం కెలుకుతాను అయినా రియాక్ట్ అవ్వట్లా. సో షీ వాజ్ లైక్ ఏదో జరిగింది ఈ పిల్లకి, నేను కూడా వెళ్ళి అదేదో ఎక్స్పీరియన్స్ చేస్తే బెటరు, బికాస్ షీఈస్ కమ్ టు అ పాయింట్ వేర్ షీఈస్ నాట్ రియాక్టింగ్. అంటే అది అందరికీ అవసరం. లేకపోతే నాకు కొంచెం అట్లీస్ట్ క్లోజ్ వాళ్ళ దగ్గర వరకు అయినా షార్ట్ టెంపరే. అంటే అందరికీ కనిపించదు, అది కామ్గా కనిపిస్తాను, బట్ బాగా దగ్గర వాళ్ళ దగ్గర టప్పని వచ్చేస్తుంది అనమాట. ఎవరి దగ్గర చూపించుకుంటాం లేకపోతే క్లోజ్ అయిన వాళ్ళు. సో ఆ ఇది వల్ల ఐ థింక్ షీ సెడ్ ఐ వాంట్ టు గో అని చెప్పి నేను వెళ్ళిన ఒక ఫ్యూ మంత్స్కి తను వెళ్ళి షీ గాట్ ఇన్ టు ద ప్రోగ్రామ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ తర్వాతనే ఈ ఆల్బమ్ చేయడం జరిగిందండి? ఎగ్జాక్ట్లీ అది జరిగిన అంటే ఐ ఫెల్ట్ లైక్ నా నుంచి ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ వెన్ ఐ టుక్ సో మచ్ అని అనిపించింది. థ్యాంక్స్ లాగా, ఒక ఆఫరింగ్ లాగా. సో అంతే, పువ్వులు ఇస్తాం, పళ్ళు ఇస్తాం, అట్లాగా కంఠం మన దగ్గర ఉన్నది. ష్యూర్. సో ఇట్స్ అన్ ఆల్బమ్, ఇట్ హ్యాస్ దేవి మీద, శివుడి మీద అండ్ గురుపాదుక స్తోత్రం కూడా ఉంది. ఐ విల్ సింగ్ ద ఫస్ట్ సాంగ్ విచ్ ఇస్